మహాకుంభమేళ జరుగుతున్న సందర్భంగా ప్రయాగరాజులు అని మనకు వింటుంటాం. ప్రయాగరాజ్ అంటే ప్రయాగంలో గొప్పది అనమాట, గొప్ప రాజు అని అర్థం. ప్రయాగ్ అంటే విలీనము, సమర్పణము, త్యాగము అనే అర్థము. ఇది సంస్కృత పదం. తర్వాత ఇది మొదటగా మనకు గంగా నదిలో ప్రయాగులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనందతో కలిసి డౌలి గంగా అనే నది కలిసి విష్ణు ప్రయాగ్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి అలకనంద నందాగ్నితో కలిసి నంది ప్రయాగు, తర్వాత పిండార గంగతో కలిసి కర్ణప్రయాగు వస్తుందన్నమాట. తర్వాత కేదార్నాథ్ నుంచి వచ్చేటువంటి మందాగ్నితో కలిసి రుద్రప్రయాగ్ ఏర్పడుతుంది. గంగోత్రి నుంచి వచ్చే భగీరథితో కలిసి దేవప్రయాగ్ ఏర్పడుతుంది. చివరగా యమునోత్రి నుంచి వచ్చేటి యమునా నదితో కలిసి అక్కడ ప్రయాగ్ రాజ్ అనేటువంటి అతి గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రయాగ్రాజ్ ఏర్పడింది. ఇక్కడనే మన సాగర మదనంలో వచ్చేటప్పుడు సాగర మదనం జరిగిన తర్వాత కొన్ని చుక్కల అమృతం పడిందని విశేషమైన ప్రతీతి.